అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో కరెంటు బిల్లుల పేరుతో ప్రజలపైన పెద్ద ఎత్తున భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27వ తారీఖున వైఎస్ఆర్సీపీ పోరుబాట కార్యక్రమాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిరసన ర్యాలీలు చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి స్థానిక పాత ఊరు నందు బ్రహ్మం గారి గుడి నుంచి ర్యాలీ మొదలై పవర్ ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అధికారులకి వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి ప్రజల పక్షాన నిలబడి మద్దతు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతం నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి పేద మధ్యతరగతి ప్రజలన్నా చాలా చాలా చిన్న చూపుగా ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఆయన యొక్క పరిపాలన కావచ్చు గతంలో మనమంతా చూసాం. దానికి ఉదాహరణ గతంలో కూడా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పథకం అమలైతే కరెంటు తీగల పైన బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి ఎద్దేవా చేసినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అత్యంత దారుణాతి దారుణంగా దళిత వాడల్లో కరెంటుని కట్ చేస్తున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని కనుక మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వంలో. ఒకప్పుడు ఏదైనా పొరపాటున కరెంటు తీగలను పట్టుకుంటేనో దాన్ని టచ్ చేస్తేనో షాక్ కొట్టేటటువంటిది. మరి ఇవాళ చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పట్టుకుంటే షాక్ కొట్టి ప్రజలంతా అయోమయంలో తల్లకిందులు అయ్యేటటువంటి పరిస్థితులను మనం అలా చూస్తూ ఉన్నాం. కరెంటు బిల్లులు పట్టుకుంటేనే షాక్ కొడుతూ ఉంది. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఊరూరా తిరిగాడు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తాం, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కూడా విద్యుత్ ఛార్జీలను పెంచబోము అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 6 నెలలలో దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాన్ని నెట్టడం ఇది దగా కాదా? ఇది అన్యాయం కాదా? ఇది మోసం కాదా చంద్రబాబు గారు అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. రాష్ట్ర రహదారుల్లో టోల్ గేట్ ఛార్జీలను పెంచుతూ ఉన్నారు. అతి త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచుతూ ఉన్నారు. ఒక పక్కేమో వేలాది కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రజలపైన నెట్టుతూ, మరొక పక్క కేవలం ఈ 6 నెలల్లోనే 75,000 కోట్ల రూపాయలని అప్పుల రూపంలో తీసుకొని వచ్చినాడు. మరి వేలాది కోట్లు అప్పుల రూపము, వేలాది కోట్లు పన్నుల రూపంలో ఉన్నప్పటికీ కూడా చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలు లేవు, అమలు లేవు, సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి లేదు. కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తుల
జేబుల్లోకి పోయేదానికి ఈ ధనం అంతా ఉపయోగపడుతూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. గత 13వ తారీఖున రైతులకు సంబంధించినటువంటి సమస్యల సాధన కోసం చేసేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీల్లో విపరీతంగా ప్రజల యొక్క మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లభించిందనేసి గతంలో మనం చూశాం. అదేవిధంగా ఈ నెల 27వ తారీఖున జరిగేటటువంటి నియోజకవర్గంలో జరిగేటటువంటి కార్యక్రమానికి ప్రజలు, మేధావులు, అన్ని వర్గాల వారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి ప్రజలకు అండగా, ప్రజల గొంతుగా వినిపించేందుకు కృషి చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలా, అదేవిధంగా దళితవాడల్లో దళితులకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఉచిత కరెంటు పథకాన్ని కొనసాగించాలి, ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.